తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణానికి దిగువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏకంగా 6.5 డిగ్రీలు పడిపోయాయి. 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో దాదాపు అన్ని మండలాల్లో 10 డిగ్రీలోపు ఉష్ణోగ్రత ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జగిత్యాల జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. నల్గొండలో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా హైదరాబాద్ లో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు అలుముకుంది. చింతపల్లిలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సాయంత్రం 5 గంటల నుంచే మొదలవుతున్న చల్లగాలి మర్నాడు ఉదయం 10 దాటినా తగ్గడం లేదు. ఆరు బయటే కాదు, ఇంట్లో ఉన్నవారు కూడా గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రేపు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.